వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు కొన్ని కామెంట్లు చేశారు. ఆయన ఏమన్నారంటే బ్రిటిష్ పాలనే బాగుంది టీడీపీ పాలన కంటే అన్నట్టు కూడా నిన్న కామెంట్ చేశారు. అంటే తన నియోజకవర్గంలో పోలీసులు అలా అరాచకం ఎక్కువైపోయింది అనేది కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలనే బాగుందంటారా టీడీపీ కూటమి అన్నది కూడా అక్కడ మాట్లాడుతున్నారు. మీరు ఆ జిల్లా వాసి కాబట్టి మీరేమంటారు సార్? ఇప్పుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు పెద్దలు నంద్యాల వరదరాజులు రెడ్డి చాలా ఇది 7వసారి ఆయన ఎమ్మెల్యేగా కావడం, సీనియర్ మోస్ట్ నాయకుడు. తర్వాత చాలా నిజాయితీ పరుడు, నిక్కచ్చిగా ఉండేవాడు, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. కాబట్టి ఆయన ఒక విధంగా రాజకీయ భీష్మాచార్యుడు. ఈ ప్రాంతంలోని కడప జిల్లాలోనే కాకుండా రాజకీయాల్లోనే రాజకీయ భీష్మాచార్యుడు. ఒక రైతుగా ఉంటాడు, ఒక సామాన్య కుటుంబీకుడు, సింపుల్ గా ఉండేవాడు. కాబట్టి ఆయన ఏదన్నా అన్నాడంటే దాంట్లో వచ్చేసి కొంత దాన్ని పాజిటివ్ దృక్పథం తీసుకోవాలి ఏ గవర్నమెంట్ అయినా కానీ. తర్వాత ఇక్కడ ఇంకా అక్కడెక్కడ వచ్చేసి పోలీసులు హై హ్యాండెడ్నెస్ ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నిజంగా బ్రిటిష్ వాళ్ళు కూడా నాట్ ఓన్లీ కూటమి ప్రభుత్వం, ఈవెన్ జగన్ ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ కొన్ని సందర్భాల్లో ఆంగ్లేయుల కంటే ఎక్కువగా వీళ్ళ యొక్క పోలీస్ జులుం ప్రదర్శించిన సందర్భాలు అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు వచ్చేసి వాళ్ళకంటే ఎక్కువ చేసిన సందర్భం ఉంది. ఓకే, అంటే ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయా? పోలీసుల చేతిలోనే జిల్లా యంత్రాంగం నడుస్తుందా? అప్పుడప్పుడు అక్కడక్కడ, అప్పుడప్పుడు అక్కడక్కడ. రైతులకు 2 నెలల్లో 40,000 ఇవ్వాలి, కానీ ఇచ్చింది 10,000, ఎగ్గొట్టింది 30,000 అని చెప్పి ఒక చర్చ. అదేవిధంగా ఉచిత పంటల బీమా ఉంటే ఎకరాకు 20,000 నుంచి 25,000 అందేది అన్నట్టు కూడా ఇంకో చర్చ. ఇన్పుట్ సబ్సిడీ 1,100 కోట్లకు పైగా ప్రయోజనం ఉండేది. అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధి ఉంటే రైతన్నలకు ఇంకా భరోసా ఉండేది అనేది చర్చ. నిజమే అంటారా సార్? నిజమే కదా. ఇప్పుడు దీంట్లో ఒకటి వచ్చేసి గతంలో రైతు భరోసా జగన్ ప్రభుత్వము, ఇప్పుడు అన్నదాత సుఖీభవ కానీ పేరు మార్చారు. అమ్మను మమ్మీ అన్నట్టు, నాన్న డాడీ అన్నట్టు పేరు మార్చారు. కానీ ఇక్కడ నేను ముందే చెప్పినట్లు సంవత్సరానికి 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 26,000 రూపాయలు రావాలి. సరే, కేంద్ర ప్రభుత్వము 3 విడతలుగా 2,000 ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము గతంలో జగన్ ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా 12,500 రూపాయలు ఇస్తాను ఎకరాకు ప్రతి ఏడాది రైతుకు అని చెప్పేసి వైకాపా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఎంత? ప్రతి రైతుకు ఏడాదికి 12,500 రూపాయలు. కానీ ఆఖరికి ఇచ్చింది ఎంత? 7,500 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 ప్లస్ 7,500 రూపాయలు 1,900. కానీ రాష్ట్ర ప్రభుత్వమే 12,500 ఇస్తామని చెప్పింది. కాబట్టి జగన్ ప్రభుత్వం ఏమో వచ్చేసి ఒక 5,000 రూపాయలు కొత్తకు వచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 6,000 తీసేస్తే వీళ్ళు 14,000 ఇస్తున్నారు. కాబట్టి 6,000 కోత. జగన్మోహన్ రెడ్డి ఏమో చెప్పిన దాంట్లో 5,000 కోత కోసాడు, చంద్రబాబు నాయుడు ఏమో చెప్పిన దాంట్లో 6,000 కోత కోసాడు. దట్టు మొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం 2024-25కు ఒక పైసా ఇవ్వలే. 20,000 ఇవ్వలే, 14,000 ఇవ్వలే, ఏది ఇవ్వలే. కాబట్టి అందుకోసమే పంచపాండవులు మంచం కోల్లా చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇక రెండవది పంటల బీమా. రైతుకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటల బీమా పథకం అనేది చాలా ఆదుకుంటుంది. పంటల బీమా పథకము దీంట్లో వచ్చేసి ఫసల్ బీమా అనేది ఒకటి, వాతావరణ ఆధారిత బీమా అని 2 రకాలు ఉంటాయి. ఫసల్ బీమా అనేది ఒకటి, వాతావరణ ఆధారిత బీమా. ఈ ఏ దానికైనా కానీ ప్రీమియం కట్టాలి. అది రైతు కడతాడా, ప్రభుత్వాలు కడతాయా? ప్రీమియం కడితేనే నష్టం వచ్చినప్పుడు పంటల బీమా వస్తుంది. మనం ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కు మనం ప్రీమియం కట్టే కదా ఇన్సూరెన్స్ వచ్చేది. అలాగా ప్రీమియం కట్టాలా, రైతన్నా కట్టాలా, రైతు తరపున ప్రభుత్వమన్నా కట్టాలా. కానీ ఈ 2 స్కీముల తరపున అటు రైతు కట్టలేదు, తెలియక ఇట్లా ప్రభుత్వము కట్టలేదు. దానివల్ల మొత్తం పంటల బీమా పథకమే అప్లై కావడం లేదు. ఇది పంటల బీమాకు సంబంధించి. ఇంకా పంట నష్టపరిహారం. ఇప్పుడు మన తుఫాను వచ్చింది, మాందు తుఫాను, అంతకుముందు హుదుహు తుఫాను,
లేదా కరువు వస్తుంటది, వడగండ్ల వాన వచ్చినప్పుడు పంట నష్టపోతుంది. పంట నష్టపోయినప్పుడు రైతుకు వచ్చేసి 1,00,000, 2 లక్షలు నష్టం వస్తుంది. కానీ గవర్నమెంట్ ఏదో అంతో ఇంతో 10,000, 20,000, 30,000 సహాయం చేస్తుంది. పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అది కూడా చేయడం లేదు. ఎన్యూమరెంట్ సక్రమంగా చేయడం లేదు. ఎన్యూమరేషన్ చేసిన దానికి కూడా సకాలంలో ఇవ్వడం లేదు, ఇచ్చిన అరకొర. కాబట్టి పంట నష్టపరిహారము రావడం లేదు, పంటల బీమా రావడం లేదు, తర్వాత అన్నదాత సుఖీభవ ఇస్తామన్న విధంగా ఇవ్వడం లేదు. కాబట్టి రైతుకు ఏ కోణంలో న్యాయం చేయడం లేదు ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం.